సార్ చెప్పండి సార్. ఈ అగ్రకులాల పేదల సంఘాల జేఏసీ సమావేశం ఎందుకోసం పెట్టారు? దేనికోసం? అయితే వీళ్ళు కూడా 30% జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఉన్నారు. వీళ్ళల్లో కూడా పేదరికం ఉంది. కానీ అగ్రకులం అనే ముసుగు తొడుగుతున్నాయి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి. వీళ్ళకు ఏమీ లేవు. ఒక హాస్టల్ లేవు, ఓ స్కాలర్షిప్ లేదు, ఓ ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఓ ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఓ కార్పొరేషన్ లేదు, ఓ కమిషన్ లేదు. మరి ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నారు. మరి అటువంటిప్పుడు అగ్రకులం అనే ముసుగుతోటి వీళ్ళని నిరాదరణకు గురి చేస్తాయి ఈ ప్రభుత్వాలు. అంటే అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలి కదా. మరి అందాలన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అట్లా చులకనగా చూస్తున్నాయి? అదేవిధంగా ఇటీవలి కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని ఓట్ల కొరకు కొంగజపం చేస్తున్నాయి. అదే ఈ విధంగా కొంతమంది మహామేధావులు అనుకునే వ్యక్తులు కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే అగ్రకులం అంటే ఒక రెడ్లనో, ఒక కమ్మలనో, ఒక వెలుమలనో, ఒక ముసుగు తొడుగుతున్నారు. అంటే రెడ్లు ఉండొచ్చు, మంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు. ముఖ్యమంత్రులు ఉంటే ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తే మీరు అడగండి. కాకపోతే ముఖ్యమంత్రి సీటు కావాలంటే తీసుకోండి, ఇంకెవరైనా మంత్రులు మీకు నచ్చిన సీటు కావాలంటే గుంజుకోండి. కానీ మా అగ్రవర్ణ పేదలను విస్మరించొద్దు, అగ్రవర్ణ పేదల నోటికాడి బుక్క కొట్టొద్దు. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటారు, అది రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం 10%, 103 రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లో ఆమోదం చేసి సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చినటువంటి దాన్ని మీరు నోటికాడి బుక్క గుంజుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాలకు, ఈ రాజకీయ పార్టీలకు ఖబర్దార్ అనే హెచ్చరిక చేస్తున్నాం. మేము మా పక్షాన్నే కాదు, ఏ కులాలలో కూడా అన్యాయం జరిగితే వారి పక్షాన కూడా మేము పోరాటం చేస్తాం, వారికి కూడా మద్దతు చెప్తాం. మీరు ప్రభుత్వాలకు చెప్తా ఉన్నారు నోటికాడు బుక్క గుంజుకోవద్దని చెప్పేసి. మరి కొందరు అనుకుంటా ఉన్నారు మరి రాష్ట్రంలో అంటే మా నోటికాడు బుక్కను కొందరు అగ్రవర్ణాలు గుంజుకొని పోతా ఉన్నారు. రైట్, అది అట్లా జరగడానికి వీల్లేదు. ఎవరి నోటికాడి బుక్క కూడా గుంజుకోవడానికి లేదు. అందుకనే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అది 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చారు. దాన్నే మేము అడుగుతున్నాం. తర్వాత ఇంకోటి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సామాజిక బాధ్యత ఉంటుంది. అంటే ఒక మనిషి ఇంకో కులంలో ఉన్నంత మాత్రాన, అగ్రకులంలో పుట్టినంత మాత్రాన అగ్రకులంలో అతనికి ఏ అవసరాలు లేవా? అతనికి ఆపదలు లేవా? అతనికి ఆకలి చావులు లేవా? ఆ మనిషి చావాలనా? చెప్పండి. ఆ ముసుగుతోడికి ఇక చచ్చేది ఒకటే తక్కువ ఉంది కదా, ఇంకేం చేయాలి? మరి ఈ దేశంలోకి వెళ్ళి మమ్మల్ని బహిష్కరిస్తారా? అగ్రకులాలను పోనీ ఈ రాష్ట్రంలోకి వెళ్ళి బహిష్కరిస్తారా? పోనీ మా ఓట్ల హక్కులు వద్దనుకుంటే తీసేస్తారా? తీసేరు. లేదంటే మమ్మల్ని కోటీశ్వర్లని పట్టించి అని చెప్పి మంచుకో కోటి సర్టిఫికేట్ అని ఇవ్వండి. మీరు ఏదో అట్లనే డిక్లేర్ చేయరు. మీకు పేదరికం మీ కళ్ళలో కనపడతలేదా? కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు ఇప్పటికైనా మీరు మారండి. మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులకు కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు కొంగజెప్పాలు చేయకండి, హక్కుల కొరకు కొట్లాడండి. మీ వల్ల మాకు అపనిందలు వస్తున్నాయి, మీ వల్ల మాకు ఆత్మాభిమానం వస్తుంది. మీరు కూడా దోపిడీ వ్యవస్థకు, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దోపిడీకి పాల్పడడానికి వీల్లేదు. మీరు కూడా ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి, ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా నేను ఏది చెప్తున్నా, అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. అందరినీ సమదృష్టితోటి చూడాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను చెప్తున్నా. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే, ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందే, ఈబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందే. మేము ఈ రాష్ట్రంలో అమర నిరాహార దీక్షలు చేస్తాం. అవసరం అనుకుంటే ఎంత దూరమైన పోరాటం చేస్తాం. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం. ఇది మాత్రం ఆగేది లేదు, ఈ ఉద్యమం ముందుకు పోయేది. సార్ చెప్పండి సార్, ఈరోజు అగ్రకులాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది కదా, అసలు ఎందుకోసం పెట్టారు సార్? ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ వెంకటరెడ్డి ఉమ్మడి, ఎండి నేచురోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. నేను ఎంఐటీలో యూఎస్లో వర్క్ చేసి వచ్చాను, యూఏలో వర్క్ చేశాను, మలేషియా వచ్చాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అబౌట్ మీ, నా గురించి తీసుకున్నా కూడా నేను 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. మా నాన్నగారు వ్యవసాయ కూలి, ఎగ్జాంపుల్ 4 ఎకరాలు ఉన్న రైతు. అతను నన్ను ఇంతవరకు చదివించినంటే చాలా గ్రేటు. ఎందుకంటేనంటే రెడ్డి, సరే ఎగ్జాంపుల్ నేను రెడ్డి కాబట్టి రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. అగ్రకులాలల్లా చాలా మంది ఈ రోజున 10th లెవెల్లో ఇంటర్మీడియట్ ఫీజులు కట్టలేక చాలా మంది ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు రెడ్డి అనగానే రెడ్డికి ఓ లక్షల డబ్బులు ఉంటాయి, రెడ్డి దగ్గర వాళ్ళకి ఆ సరిపోయేంత ఉందా? ఈ రాజ్యాంగం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం హక్కు ఏంటంటే ఒక 10 years 20 years బీద వాళ్ళని సపోర్ట్ చేయడానికి అని ఒక క్లాస్ పెడితే ఆ క్లాసును కూడా పక్కకు పట్టించేసి ఎంతమంది మామూలుగా రెడ్డి కులాలలో సఫర్ అవుతారు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని.
మాది ఎక్కడ నల్గొండ మిర్యాలగూడ నీలగూడెం నాది. అయితే ఏమంటున్నానంటే ఇందులో ఈ సమావేశం ఉద్దేశము రవీంద్ర రెడ్డి గారు పెట్టిన కార్యక్రమానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము. ఎవరైతే రియల్గా బీద ఉన్నారో వాళ్ళకి ఈ ఫలాలు అందాలి, ఈబీసీ ఫలాలు. అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న మోడీ గారు నిన్నంటే ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని అబ్రాడ్ పంపించడానికి చాలా ట్రై చేసింది. అది దానివల్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతోమంది బాగుపడుతున్నారు. రియల్గా ఎవరైతే లో క్లాస్ అంటే మనీ పరంగా తక్కువ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది న్యాయం. అంటే రాష్ట్రంలో కొందరు అనుకుంటున్న మాట ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ ని కాస్త అంటే మా నోటి కాడ బొక్కను కూడా తీసుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇది ఏమంటున్నారంటే వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ రిచ్ కదా, వాళ్ళకి ఎందుకు ఇంక ఇవ్వాల్సింది ఏందని చెప్పేసి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము మా యుద్ధం ఇక్కడితో ఆగదు. మేము ఢిల్లీకి వెళ్తాము. ఢిల్లీ జంతర్ మంతర్ 1,00,000 మందితో కూర్చుంటాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మా ఆశయాలు సాధించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మోడీ గారికి వినతి పత్రం అందించి సాధ్యమైనంత వరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో ఒకటే మీరు జెన్యున్గా కార్పొరేషన్ స్టార్ట్ చేయండి. ఏది ఈబీసీ కార్పొరేషన్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని ఎంక్వైరీ చేసి రియల్గా తీసుకోండి. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి, హాస్టల్ ఫెసిలిటీ కల్పించండి, ఇంటర్మీడియట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే 10th లెవెల్లో ఆగిపోతే ఎక్కడ అభివృద్ధి అయిద్దండి ఊర్లల్లో. నేను చూస్తాను రండి నా ఏమటి ఒక ఫ్యామిలీలు 2 ఉంటే ఒకరిని చదివించుకుంటున్నారు. అది బాయ్ని చదివిస్తున్నారు, గర్ల్ని చదివించండి. ఆమె కూలికి వెళ్తున్నది. అంటే సమాజంలో ఒక మచ్చ పడిపోయింది కదా సార్. అంటే అగ్రవర్ణాలు అంటేనే ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నవారు అని చెప్పేసి మచ్చ పడిపోయింది. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. నేను ఏమంటున్నానంటే మీరు రియల్గా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూడండి. రియల్ నీ దగ్గరికి వచ్చే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకొని అట్లా ఇవ్వండి. రెడ్డి అనగానే రెడ్డి తోక ఉండగానే వాడు అగ్రకులాలంటే ఏంది, వాళ్ళ నాన్న ఏమని చేస్తున్నాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో చూడాలి. ఎంతమంది నాకు తెలిసి ఒక 5% కూడా రెడ్డిలలో 10% కూడా రిచెస్ లేరు. రిచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీద వాడే వాడు 90%, 80%. వాళ్ళు నాతో రండి, నా ఊర్లో చూపిస్తాను. ఇంటర్మీడియట్లో ఇద్దరు ఉంటే పిల్లలు ఒక బాయ్ని చదివిస్తారు, గాలిని కూలికి పంపిస్తున్నారు. ఎంతకి 300కి 400కి. ఆమె నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండాలి వాళ్ళకి? అంటే ఇప్పుడు రాజకీయంగా కూడా సమాజాన్ని శాసిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అగ్రవర్ణాలే. మరి దీనికి ఏం చెప్తారు? రియల్గా చెప్తున్నాను. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ని తీసుకుంటే మరి తెలంగాణ గవర్నమెంట్లో 43 మంది రెడ్డిలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ కూర్చొని కొట్లాడితే రిజర్వేషన్ సాధ్యం కాదా? ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఇంకో కార్పొరేషన్లు ఉన్నాయి. రెడ్డి ఈబీసీ కార్పొరేషన్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి ఒక కొంత ఫండ్ చేసేసి రియల్గా ఎకనామిక్ పరిస్థితి చూసుకొని మీరు ఇవ్వండి రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో మీ విద్యార్థి లోకం ఏ విధంగా సఫర్ అవుతా ఉన్నారు? లేదు విద్యార్థి లోకాలు అందరిని కలుపుకొని ఐక్య చేసి ఈబీసీ ఐక్య చేసిని పెట్టుకొని మేము అందరం ముందుకు వెళ్దామని చూస్తున్నాము. ఇది గ్రామ లెవెల్ నుంచి సిటీ వరకు, సిటీ నుంచి జంతర్ మంతర్ వరకు, ఢిల్లీ వరకు వెళ్తాం. మేము కలుస్తాం. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ మూడు డిమాండ్ చేయాలి. జేఏసీలో మేము తీర్మానాలు చేసినాము. ఇంటర్మీడియట్లో రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్ మించి ఈబీసీ బేస్డ్ ఆన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషను. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మా కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి ఒక 10,000 కోట్లు కావాలి మాకు. ఎందుకు అందరూ ఒక తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనేది ఈవెన్ చెప్పాలంటే ఒక 30% జనాలు ఇంటర్మీడియట్ లెవెల్లో ఆగిపోతున్నారు. ఓకే, అదొకటి. తర్వాత మాకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించండి. తర్వాత ఇంకా చెప్పాలంటే మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు అయితే మా ఇష్యూస్ అన్ని కార్పొరేషన్ ముందు తీసుకుపోతుంది. అందరి కార్పొరేషన్లో ఎందుకు ఈబీసీ కార్పొరేషన్ ఉండకూడదు? ఈ ప్రధానమైన 3 డిమాండ్లతో ముందుకు వచ్చినాం ఈరోజు. థ్యాంక్ యూ అండి.